పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుంటో ఏమనుకుంటో కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులను ఆడుతుంది. ఒక 2 రోజుల నుంచి తెలంగాణ మంత్రులందరూ ఒకటే గోలభయ. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆడనివ్వ, పవన్ కళ్యాణ్ గారు ఎలా తిరుగుతారో చూస్తాం. అసలు ఏంది భయ, అసలు ఈ దారుణం ఏంది భయ? మొన్న పవన్ కళ్యాణ్ గారు అసలు ఏం మాట్లాడారు భయ? తెలంగాణ నాయకులు దిష్టి తగిలిందన్నారు భయ, తెలంగాణ సమాజం వల్ల పోయిందని చెప్పి అనలేదు భయ. అసలు ఇలానే అర్థం చేసుకుంటున్నారు భయ. దాన్ని వక్రీకరించి చాలా అంటే చాలా వరకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు భయ. కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్టు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. కానీ భయ, దిష్టి తగలటం అనేది మన చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా మంది అంటూనే ఉంటారు భయ. దానికి వచ్చే పెద్ద నష్టం ఏమి లేదు భయ. నాకు తెలిసి ఈ టాపిక్ ని ఇంతటితో ఆపేస్తే మంచిది భయ. ఎంత హైప్ కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు భయ. ఈ టాపిక్ కోనసీమను తలదన్నే అందాలతో సెల్యులాయిడ్ మీద బ్రహ్మాండంగా కనబడుతుంటే మన ఈ విషయం మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది తప్పు అనుకుంటున్నారో లేదా తెలంగాణ మంత్రులు తప్పు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి భయ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి భయ.